ఒక్క నామినేషన్, ఒక్క ఆనిముత్యం అసలు టవలారేసారని నామినేషన్ చేయటం ఏంటి, బబుల్లో ఉన్నామని చెప్పి నామినేషన్ చేయటం ఏంటి, నీ మంచి కోసమే చెప్తున్నాను నామినేషన్ చేయటం ఏంటి, ఒపీనియన్ అడుగుతున్నావు అందరి దగ్గర అని చెప్పి నామినేషన్ చేయటం ఏంటి, ఏందిరా ఇది మాకు. అసలు ఈ సీజన్ కంటెస్టెంట్స్ పెద్ద అసలు అదో రకంగా ఉన్నారు చెప్పాలంటే. ఇవమ్మ అప్పటికప్పుడు తిట్టేసుకున్నారు, అప్పటికప్పుడు కలిసిపోతున్నారు, అప్పటికప్పుడు ఏడ్ చేస్తున్నారు, అన్నయ్య అంటారు, తమ్ముడు అంటారు, అమ్మ అంటారు, చెల్లి అంటారు. ఇప్పుడు కూడా లైవ్లో ఏడుస్తున్నారు. సోనియా పెద్ద ఆడపిల్ల ఏడుస్తుంది, యష్మి చీఫ్ క్లాన్ యజమాని ఆవిడ ఏడుస్తుంది, ఆవిడదో గోల ఈవిడదో గోల. అసలు ఏందో ఒక రకంగా ఉన్నారు బ్రో. అసలు చూస్తుంటేనే చూడాలనిపించట్లా. చూస్తూ ఉంటే బిగ్ బాస్ ఎలా ఉండేది చూడాలనిపించేది. మీటింగ్లు ఆపేసుకొని అవసరమైతే సెలవు పెట్టేసి, లాస్ట్ ఇయర్ నేను సెలవు పెట్టేసి మీటింగ్ ఆపేసి చూస్తూ ఉంటే వాళ్ళ ప్రతిభను వర్ణించడానికి నేను మాటలు ఎత్తుక్కునేవాడిని లిటరల్గా. లాస్ట్ ఇయర్ ఏం రాయాలి, అబ్బా ఏం మాట్లాడాడు పాయింట్, అబ్బా ఏం చెప్పాడు పాయింట్, అబ్బా ఏం ఆడాడు, దీనికోసం నేను ఏం రాయాలి, వీళ్ళని ఎలా పొగడాలి, లేదంటే ఏదైనా తప్పు చేస్తే ఎలా చేయాలి, ఎలా చెప్పాలని ఉండేది. ఇదేందో అసలు లాస్ట్ ఇయర్ ఈ టైంకి సెకండ్ వారం నామినేషన్ రెండో పార్ట్ షేక్ ఆడిపోయింది సోషల్ మీడియా మొత్తం. నేను ఎవడో తెలియదు అనామకండి ఆ టైంకి నా వీడియోకే అప్పట్లో 30,000 ఎన్నో వ్యూలు వచ్చినాయి ఆ రివ్యూకి. అసలు నేనే షాక్ అయ్యా వచ్చినాయి. అసలు సెకండ్ వీక్ ఆ టైంకి స్టార్ట్ అయినట్టుంది ఊపు. అలాంటిది ఇప్పుడు ఏంటో ఉన్నదే పోయా ఉంచుకున్నదే పోయా అని ఏదో సామెత చెప్పినట్టు అప్పటిదే పోయా కొత్తది రాపాయా అలా ఉందనమాట. ఏదో జాబులు గట్రా ఉన్నాయి గట్టి సరిపోయింది, కానీ దీన్నే నమ్ముకొని ఏదైనా హడావిడి చేసి ఉంటే నేను అమ్మో రోడ్డు పడి ఆ బేవ కాలం రోడ్డు మీద పడేయడం కాదు, నేను రోడ్డు మీద పడేవాడు. నేనే స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్, అలాగే లేట్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అసలు యాక్చువల్గా ఈ ఎపిసోడ్లు ఈ సోదంతా చెప్పుకునే కానీ ఇలా నార్మల్గా కబుర్లు చెప్పుకుంటే నాకు కొంచెం ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది ఇవన్నీ షేర్ చేసుకుంటుంటే. ఇంతకుముందు చాలామంది ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ జాబు ఇవన్నీ ఎవరితో షేర్ చేసుకోలేకపోతుంది. ఇంతకుముందు రివ్యూస్ చెప్పేవాడిని కాదు కానీ వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళిపోయింది, ఏంది మా వీడు ఎట్లా ఆడాడు అని చెప్పి ఈ ఇయర్స్ దాకా మేము కబుర్లు చెప్పుకునే వాళ్ళం, బిగ్ బాస్ కోసం డిస్కషన్లో పెట్టుకునే వాళ్ళం వీడియో కాల్స్ చేసుకొని. ఇప్పుడు రివ్యూస్ చెప్పడం ఆ డిస్కషన్లు తగ్గిపోయినాయి కదా, సో మీతో షేర్ చేసుకుంటున్నారు అనమాట. ఎనీవే మళ్ళీ ఇలా స్పెషల్గా డిస్కస్ చేద్దాం, ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేసి చూడండి. మీరు బిగ్ బాస్దే లైక్ చేయలేకపోతున్నారు, ఇంక నా వీడియో లైక్ చేస్తారులే, కానీ ఎక్కడైనా పాయింట్ కనీసం మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే నా ఒపీనియన్స్తో పాటు మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, చెప్తాను ఎక్కడ కామెంట్ చేయాలి ఏంటి అని. ముందుగా ఆదిత్య ఓం గారి కోసం మాట్లాడతాను. ఆయన ఏంటో వీళ్ళందరూ ఒక టైప్ అయితే ఆయన కూడా ఒక టైపు, ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిరత్నం ఈ సీజన్లో. పాపం నాకు ఆయన్ని నెగిటివ్గా మాట్లాడడం లేదులేండి, ఎందుకంటే అసలు ఆయన వెరైటీగా ఆలోచిస్తున్నారు. మీరు అందరూ గమనించారా, బిగ్ బాస్ అందరిని తినండి కొంచెం టైం ఉందంటే వెళ్ళారా, ఈ నెల మేబీ తినుండొచ్చు. బట్ నాకేమనిపించిందంటే ఒకసారి లోపలికి వెళ్ళిపోయిందా తెలిసిపోయింది, రూల్ ఈజ్ రూల్ ఫర్ అలా ఉండిపోయారు. దాని తర్వాత అందరు తినొచ్చి కూర్చున్నారా, మీరు గమనిస్తే వెనకాల ఆయన టేబుల్ క్లీన్ చేసుకుంటున్నాడు. ఆయన నమ్ముతుంది ఏంటంటే మొన్న అన్సీన్లో కూడా భాషాబాయ్తో చెప్తున్నాడు, ఈయన చెప్పే 4 మాటలు కూడా ఏరి ఎపిసోడ్లో. ఆయన మాట్లాడటమే గగనం అంటే ఆ మాట్లాడిన 3 ముక్కలు కూడా ఏరు. ఈ ఎపిసోడ్లో ఒక్కసారి కూడా ఆయన ఏ అన్నది కూడా ఏమీలే. సో మ్యాటర్ ఏంటంటే ఏం చెప్తున్నారంటే భాషాబాయ్ చెప్తున్నారన్నమాట, ఇలాంటివి చూడరు, నువ్వు ఎన్ని పనులు చేసినా చూడరు అంటే, కనీసం పనులు చేస్తున్నాడు ఏంటి, ఒక డిసిప్లైన్డ్, ఒక కమిటెడ్, ఇదైనా చూస్తారుగా, ఇదైనా తెలిసిద్దిగా, ఇదైనా గుర్తిస్తారుగా అంటారు. ఓం గారు అవన్నీ ఎందుకు చూపిస్తారు అసలు, ఎలా చూపిస్తారు? ఇంకో ఓం గారు క్లీన్ చేయకముందు టేబుల్ ఇలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఎంత తలతలా మెరిసింది, దీనికి మీరు ఎన్ని మార్కులు ఇవ్వాలనుకుంటున్నారు అని అంటారు ఎవరైనా? అనరు కదా. ఆయనకి ఇది అర్థం కాకుండా ఎలా వెళ్ళిపోయారన్నది నాకు అర్థం కాల. బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కనీసం మినిమంగా ఇంతకుముందు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళనో, లేదంటే బిగ్ బాస్ సీజన్ చూడటమో, ఏం చూపిస్తున్నారు కంటెంట్లో, ఏం చూపించట్లేదు, ఎలా ఉండాలి ఏంటి, అట్లీస్ట్ ఎవరితో ఒకరితో డిస్కస్ చేయడం ఏదో చేయాలి కదా. నాకు అది ఏం చేయలేదేమో, ప్రిపరేషన్ లేదేమో అనిపించింది. కానీ ఏం చేసినా చేయకపోయినా ఆదిత్య ఓం గారు మినిమం 5 వీక్స్ హౌస్లో ఉంటారు, రాసుకోండి అది మాత్రం. సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఆయన కోసం స్పెషల్గా, ఎందుకంటే ఆయన కోసం ఎవరేం చెప్పట్లా, మనమే ఏదైనా చెప్తానంటే ఆడియన్స్ ఎవరేం మాట్లాడుకోవట్లే, నేనేదో మాట్లాడదాను. ఒక్కొక్క నామినేషన్ ఒక్కొక్క ఆనిముత్యం, సేఫెస్ట్ అండ్ డంబెస్ట్ నామినేషన్స్. మీకేమనిపించింది ఈ పాయింట్ మీద కామెంట్ చేయండి. టవల్ ఆరేసాడు అని చెప్పి నామినేషన్ చేశారా, ఏంద్రా బాబు. యష్మికో నామినేషన్ పవర్ ఇచ్చారు, ఆవిడ ప్రేరణను సేవ్ చేసింది. ఇందులో వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు సేవ్ చేసింది అనుకుంటున్నారా, జెన్యున్గా సేవ్ చేసింది అనుకుంటున్నారా, విషయాన్ని కామెంట్ చేయండి. ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తా. నిఖిల్ మాత్రం మంచి పాయింట్ చెప్పాడు, విష్ణుప్రియ వర్సెస్ ఆ సోనియా గొడవలో, దీన్ని ఎక్కువ లాగబాకండి తెగిపోతుంది, నన్నెవ్వరు ఏమనరు మిమ్మల్ని ఇద్దరిని అంటారని. సేమ్ అదే జరిగింది, వాళ్ళిద్దరి కోసమే డిస్కషన్ జరిగింది 2 రోజుల నుంచి. నిఖిల్ కోసం ఎవరేమనట్లా,
నిఖిల్ ఏంది కనీసం అసలు మధ్యలో ఇచ్చి మాట్లాడటం లేదు ఏంటి, అసలు ఎవరి కోసం అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది ఎవరు, ఆ అబ్బాయి ఎవరు ఏంటి, అసలు పోనీ విష్ణుప్రియ అడిగిన క్వశ్చన్లో నిఖిల్ నేమ్ కూడా ఉంది కదా, నువ్వు ఎందుకు అడిగావనో, ఏదో విష్ణుప్రియ సైడో తిన సైడో నామినేషన్లో మాట్లాడలేదు, బయటకు వచ్చి కూడా సరిగ్గా దానికోసం మాట్లాడాల. సో కానీ చెప్పింది ఏంటంటే మీరు లిక్కు లాక్కండి, నన్ను ఎవరేమన్నారు మిమ్మల్ని అంటారని, అదే జరిగింది. ఇక నామినేషన్స్ కంటిన్యూ అయినాయి. ఇక్కడ నుంచి మొదలు పెట్టేద్దాం. వీకెండ్ ప్రేరణ నిఖిల్ దానికోసం వీకెండ్లో ఏదైతే జరిగిందో, అంటే వీకెండ్ రోజు సాటర్డే షూటింగ్ రోజు వాళ్ళ టిఫిన్ కానీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ వాళ్ళ లంచ్ కానీ బిగ్ బాస్ తెల్లారు 4ంటికి లేపాడంట. తొందరగా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి చేసుకొని రెడీగా ఉండండి అన్నాడంట. ఎందుకంటే నాగార్జున గారు 10కి వచ్చే షూటింగ్ 10కి స్టార్ట్ అయిపోయింది కాబట్టి 10 లోపల వీళ్ళు రెడీ ఉండాలి. అందరూ 14 మంది రెడీ అవ్వాలని టైం పెట్టింది కాబట్టి వీళ్ళు 4ంటికి లేపుతారు. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకోవాలి. ఎందుకంటే 2 రోజులు ఎపిసోడ్ షూటింగ్స్ ఒకేలా జరుగుతాయి, వీళ్ళకి గ్యాప్ ఉండదు. ఉన్న గ్యాప్లో మళ్ళీ వీళ్ళు లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది అవ్వదు. కాబట్టి ప్రేరణ ఏమంటుందంటే నిఖిల్ని, మీ క్లాన్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కుకింగ్ది. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీ క్లాన్ ఎందుకు చేయలేదో నాకు తెలియదు, పక్క క్లాన్ వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు, బట్ లంచ్కి అందరూ రెడీ అయి కూర్చున్నాం, అంత టైం ఉంది అయినా మీరు చేయలేదు. బేబక్ ఉంటే నేను అడిగేదాన్ని అంటే నేను ఇదే చెప్పింది నవ్వుతా స్టార్టింగ్లో. ప్రేరణకి బేబక్ వెళ్ళిపోయినందుకు బాధ కాదు, బేబక్ మీద పాయింట్స్ ఉన్నాయి, బట్ బేబక్ వెళ్ళిపోయింది కాబట్టి బాధపడింది అనమాట ఆ పాయింట్స్ పోయినందుకు. సో ఆవిడ లేదు కాబట్టి చెప్తాను. నిఖిల్ సింపుల్గా బేబక్ లేదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. యాక్చువల్గా బేబక్ నేను చేస్తానని ముందు రోజు చెప్పింది, తర్వాత రోజు ఆవిడ ఎప్పుడు హ్యాండ్ ఇస్తా ఉంది గత 2 రోజుల నుంచి. సో ఆవిడ తీరు మారింది ఆ 2 రోజులు, అందుకోసం అని చెప్పి. సో ఎనీవే యాక్సెప్ట్ చేయాలి కదా, ఇంకెళ్ళి క్లాన్ చీఫ్గా వెళ్ళి కొట్టించుకొని వచ్చాడు రంగు. నెక్స్ట్ సీతను నామినేట్ చేసింది ప్రేరణ. వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటావు, ఆర్గ్యుమెంట్లో బ్రేక్ చేస్తూనే ఉంటావు. అంటే ఒకటి నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతావు, 2 మేము మాట్లాడుతావు అంటే మా ఆర్గ్యుమెంట్ నువ్వు బ్రేక్ చేస్తూ ఉంటావు. సో ఇప్పుడు కనుక నేను చెప్పిన దాంట్లో నువ్వు మాట్లాడితే నా పాయింట్ ప్రూవ్ చేసిందని ఉంటావు అని చెప్పి సీతక్క చేతులు నోరు కట్టేసింది ఈ పాయింట్ చెప్పి. అయినా సీతక్క తగ్గల. సీతక్క ప్రేరణ కౌంటర్కి మంచి ఎన్కౌంటర్ ఇచ్చింది. నాకైతే ఇది ఉన్న వాటిల్లో ఇది కొంచెం ఉన్న ఆనుమత్యాల్లో ఇది కొంచెం బెస్ట్గా అనిపించింది. ఆ కౌంటర్ మాత్రం ఏంటి అంటే హట్ అవ్వటం ఫీలింగ్ అవన్నీ నీ హక్కు, నువ్వు హట్ అయ్యావు ఓకేనా. నువ్వు చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో విను, అది ఫస్ట్ పాయింట్. ఫీల్ అవటం ఓకే, నువ్వు చెప్పడం ఓకే, మేము చెప్పేది కూడా. సెకండ్ పాయింట్ అంటే టాస్క్ ఇది మీకు నిజంగానే క్లారిటీ లేదు. టాస్క్ అంటే గేమ్స్ ఆడటం కాదు. యాక్చువల్గా టాస్క్ అంటే వీళ్ళ క్లారిటీ లేదేమో అనిపించింది. వీళ్ళకే కదా హౌస్లో కూడా వీళ్ళ క్లారిటీ, ఇంకా 9 కాల్ టీంకి కొద్దిగా క్లారిటీ ఉంది. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, జనరల్గా ఇంట్లో ఉండే పనుల్లో ఎవరెవరు ఏమేం చేయాలి, అంతేగాని వీళ్ళకి టాస్క్స్ మనం చెప్పలేదు కదా. నేను నిన్నటి నుంచి మొదలు మొట్టుకుంటున్నా, కొంతమంది బయట వాళ్ళకి కూడా అర్థం కాల. అంటే నేను ఇక్కడ తిన్న ప్లేట్ ఇప్పుడు జనరల్గా నేను ఇప్పుడు ప్లేట్ తిన్నాను, తిన్న తర్వాత మన హౌస్లో రూల్స్ ఏంటి, తీసుకెళ్ళి ఎవరి ప్లేట్లు ఆల్లో కడుక్కోవాలి, ఎవరి గ్లాసులు ఆల్లో కడుక్కోవాలి ఉంటుంది. అది కాక కుకింగ్ యూస్ చేసిన గిన్నెలు, ఫ్లోర్ క్లీనింగ్, టేబుల్ క్లీనింగ్ ఇవన్నీ. అంతేగాని నేను టేబుల్ని చల్లా చెదురు చేసేస్తాను, దాని మీద చెత్త పోసేస్తాను, నువ్వు వచ్చి క్లీన్ చేయి, అది కాదు. వీళ్ళని టాస్క్లు ఇమ్మని చెప్పలా, మీరు పనులు చేయొద్దు ఇంటి పనులు వాళ్ళు చేస్తారన్నారు. సో అది వీళ్ళకి అది అర్థం కాలేదేమో, వీళ్ళకి క్లారిటీ లేదు అనుకుంది. బయట కొంతమంది ఆడియన్స్ కూడా క్లారిటీ లేదు. సో వాళ్ళు కూడా వీళ్ళు టాస్క్ ఇస్తే చేయాలి కదా అని చెప్పి కొంచెం మెసేజ్లు కానీ కామెంట్స్ కానీ చూస్తున్నాను కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని చెప్పి బిగ్ బాస్ మీరు విన్ అయ్యారని వాళ్ళకి ఇవి స్ప్లిట్ చేయండి అనేది ఆ గ్రూప్ మీద పడింది. ఆ టాస్క్ మీరు చెయ్యాలి అని చెప్పి క్లీనింగ్ టాపిక్ మీద వచ్చినప్పుడు ఆ టాస్క్ మీదే. నేను దేనికోసం వచ్చాను, దీనికోసం వచ్చానా, మీ కింద పని చేయడానికి వచ్చాను, అదంతా కాదు. నేను డస్ట్బిన్లో నుంచైనా తీస్తా, ఎక్కడి నుంచైనా తీస్తానని చెప్పి ఇది కొంచెం రాంగ్. ఇది నేను చెప్తాను అన్న అంటే ఆవిడ అనట్లేదు కాబట్టి మనం ఏం చేయలేం, కానీ ఇది తప్పు. డస్ట్బిన్లోంచి యాక్చువల్గా ఆవిడ చాలా క్యాజువల్గా చాలా సరదాగా తీశారు. బట్ ఎదుటి వాళ్ళు అంతే క్యాజువల్గా అంతా సరదాగా తీసుకెళ్ళినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసి సారీ చెప్పి ఈ టాపిక్కి ఎంత కెలుక్కోకుండా ఉంటే అంత మంచిది. అది ప్రేరణకే మంచిది అనమాట. సీత కన్నా కూడా సీతకి దీని మీద అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో సీత వాడుకోవచ్చు, ప్రేరణ వాడుకోవడానికి లేదు ఇందులో. స్టార్టింగ్ నుంచి ఇగో అనేది డ్రాక్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎప్పుడో జరిగిన పాయింట్ అది. అప్పుడు సీతకు వచ్చింది ఛాన్సు. సీత సింపుల్గా ఈ కౌంటర్కి ఎన్కౌంటర్ ఇస్తుంది. మొన్న మీ టవల్ ఆదిత్యవం గారు తీసుకొని వాడారు కదా, మరి వాడినప్పుడు అక్క నువ్వు తీసుకొని దాన్ని వాష్ చేసుకొని వాడుకోవచ్చు కదా, ఎందుకు అంత గోల్ చేసావు, నీకు టవల్ ఎలాగో నాకు ఆ బాటిల్ కూడా అలానే అనగానే ప్రేరణ గప్చిప్ సాంబార్ బుడ్డి అయింది. సో అలా కొంచెం సౌండ్ ఆఫ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇది ఈగో ఏదైతే ఉందో అది నేను చేసింది కాదు, నేను తీసింది కాదు, మీరు నిన్న నాగార్జున గారి దగ్గర మళ్ళీ తీసుకున్నారు, అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో అదైతే నా పాయింట్ కాదు అని చెప్పి ఎలాగైనా సరే కొట్టించుకోవాలి. సో కొట్టించుకుంది. ఉన్న అనుమత్యాల్లో ఇది కొంచెం బెటర్ అనుమత్యం. నెక్స్ట్ పృథ్వీ నిఖిల్ని నామినేట్ చేయాలనుకున్నాడంట. కానీ ఎందుకు అంటే బేబక్క క్లాన్ నుంచి వెళ్ళిపోవటం కానీ ఏదైనా సరే. కాకపోతే ఈయన ఎప్పుడైతే మణికంఠ తిన్నాడో, అంటే నైనిక వీకెండ్లో పాయింట్ చెప్పింది కదా, మణికంఠ ఇటు మాట్లాడాడు అటు మాట్లాడాడు, నా క్లాన్లోకి రావాలని ట్రై చేశాడు, అది అని చెప్పింది కదా. ఆ పాయింట్ ఆయనకి ఏం అర్థమైందో దాని ప్రకారం ఇక్కడ నామినేట్ చేశాడు అనమాట. యాక్చువల్గా నైన్కి చెప్పింది ముందు పిచ్చింగ్ చేయటమే కాదు, క్లాన్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి మాట్లాడాడు, దానికోసం తీసుకోమని చెప్పి అడిగాడు. సో అది బ్యాక్ స్టాబింగ్ లాగా అనిపించింది అని చెప్పింది. ఆ జంతువు ఏదో ఇచ్చింది. ఇక్కడ ఈయనేం చెప్తాడంటే
సో నీ తప్పు కాదు, ఈ మణికంఠ బేబక్క ఇల్దే తప్పు కాబట్టి నిఖిల్ నేను నామినేట్ చేయను, మణికంఠని చేస్తాను. మణికంఠని మీ క్లాన్ వీక్, సో నువ్వు కాదులే వీళ్ళ వల్ల నీ వీక్ క్లాన్ అనిపిస్తుందని చెప్పి, మణికంఠ నువ్వు సర్వైవల్ కోసం మీ చీఫ్కి బ్యాక్ స్టాబ్ అని అనిపించింది, సో మీరు క్లాన్ కోసం ఆడాలి, అంతేగాని వేరే క్లాన్కి వెళ్ళిపోతానంటే ఎలాగా అని అంటే మనే ఉంటాడంటే, నేను రెండు వైపులా పిచ్చింగ్ చేస్తున్నా, ఇది సర్వైవల్ గేమ్, ఫ్రెండ్షిప్ డిఫరెంట్, సర్వైవల్ డిఫరెంట్. నాకు నిఖిల్కి ఫ్రెండ్షిప్ ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ అది డిఫరెంటే, నేను సర్వైవల్ కోసం చూసుకోవాలి కదా. లాస్ట్ వీక్ మీరు సింపతి కార్డు అది అన్నారు, అది నేను సింపతి కార్డు కాదు, నేను అవుట్ బస్ట్ అయ్యాను, ఇప్పుడు దాన్ని నేను వాడలేను, అది నేను వాడను, అది నేను హోల్డ్ చేసుకున్నాను, ఎవ్రీ పాయింట్ ఇక్కడ కౌంట్ అవుతుంది. సో నేను నామినేషన్లో ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఆడాలి కాబట్టి నేను సర్వైవల్ కోసం ఆ పని చేశానని చెప్పాడు. సో దీనికన్నా ముందు మీరు అటు మాట్లాడచ్చు ఇటు మాట్లాడచ్చు. నేను దీన్ని కాస్త తప్పు పెట్టాయి. నేను ఎందుకు తప్పు పెట్టా? ఆయన నైనికా దగ్గర వస్తారు, నిఖిల్ దగ్గర వస్తారు, నైనికా దగ్గర వస్తారు, నిఖిల్ దగ్గర వస్తారు, నైనికా దగ్గర నిఖిల్ 4 సార్లు చేశాడు. ఇటు నిఖిల్ ఏం చెప్పాడు, నేను సెకండ్ రౌండ్లో తీసుకుంటానని చెప్పాడు. నైనికా నేను ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నైనికా కూడా నచ్చలా, నైనికా అందుకని తన కోసం నుంచోవాలా. సో నుంచుంది అని అనుకుందామంట, నుంచుంది అని తర్వాత చెప్పింది తనకి, నేను నుంచోవాలనుకున్నాను, ఆ లోపల నువ్వు ఎస్ అని చెప్పి వెళ్ళిపోయావు, ఇంకా నేను నుంచోలేదు అని చెప్పి. అలాగే పృథ్వీ ఏమంటాడు, కొట్టించుకోవడానికి వస్తున్నాడు, మీరు స్ట్రాంగ్ అయ్యారు బాగానే, అంటే నేను డే 1 నుంచి స్ట్రాంగ్. అవును బ్రో, నమ్ము బ్రో, నిజంగానే డే 1 నుంచి స్ట్రాంగ్. మీకు అర్థం కాలేదు అంతే. ప్రతి మనిషికి ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అవుతుంది, నాకు అయింది, బట్ అయిన తర్వాత 2 రోజులు టైం పట్టింది అని చెప్పి. ఎనీవే మొత్తానికి పృథ్వీ మణికంఠ నామినేట్ చేశాడు, ఇందులో పెద్ద పాయింట్ ఏం లేదు. ఆయన క్లాన్కి వచ్చిన తర్వాత మాట్లాడింది అది పాయింట్ పెట్టుంటే ఉండేది, బట్ ఈయనకి అర్థం కాల నైనిక ఏం చెప్పింది అన్నది. నెక్స్ట్ నైనికని చేశాడు నామినేషను, మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారనిపిస్తుంది అని చెప్పి. కన్ఫెషన్ రూమ్లో మీరు రిక్వెస్ట్ చేయాల్సింది చేయలేదు, మీరు అగ్రీ అయిన తర్వాత ఎమోషనల్గా ఉన్నారు మీ టీంలో అని చెప్పి. ఇక్కడ వరకు ఓకే. ఎలా అంటే మీరు మీ టీం బయటకు వచ్చిన తర్వాత మీరు అగ్రీ అక్కడ చేయకుండా, అక్కడ ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు అగ్రీ చేసి వచ్చారు. అగ్రీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ టీం మొత్తం ఇన్ని పనులు చేయాలని ఎమోషనల్ అయినప్పుడు మీరు వాళ్ళని ఓదార్చి సర్దుకు పెట్టుకొని చేసుకోవాలి తప్పితే ఇంకోటి కాదని ఇక్కడ దాకా బాగా చెప్పారు. ఇక్కడ మీరు ఫెయిలియర్ అలా ఎమోషన్స్ని బయటకు పెట్టేసి మేము చెయ్యము అన్నట్టు అభయ్ విషయంలో ఏదైతే ఆమ్లెట్ విషయంలో రచ్చ జరిగిందో అది మంచిది కాదు అని చెప్పి చేసి ఉంటే వేరే విషయం. కానీ ఈయన తర్వాత ఏమన్నాడు, దీని తర్వాత నేను వాటర్ మిలాన్ పెట్టా, గేమ్ ఆడతారా లేదా అని చెప్పి, ఎవరు తీయలేదు, గేమ్ ఆడటం లేదని చెప్పి. బ్రో మీకు టాస్క్లు మనం ఎక్కడ చెప్పలేదు బ్రో. ఆ యష్మికి అర్థమైందో లేదో మరి, ఆవిడ మీకు ఏం చెప్పిందో కానీ, అంటే వీళ్ళు డిస్కస్ చేసుకున్నారులేండి. డిస్కస్ చేసుకున్నప్పుడు ఆవిడ ఏం చెప్పింది అంటే, భాషాబాబు అడుగుతాడు అంటే ఇప్పుడు నేను ప్లేట్ పెడతా అలా తీయాలంటే తీయాలి అంది యష్మి. అంటే ఇప్పుడు నేను ఫ్రెష్ కొట్టమంటే కొట్టాలా అంటే మరి గేమ్ ప్రకారం అయితే కొట్టాలి అన్నట్టు. రాంగ్. ఆయన ఏం చెప్పలా, మీరు అలా టాస్క్లు ఇవ్వండి, మీరు చంద్రవందర చేసేయండి, వాళ్ళు క్లీన్ చేస్తాను అలా చెప్పలా. హౌస్ డ్యూటీస్ స్ప్లిట్ చేసుకున్నారు. హౌస్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, క్లీనింగ్, బెడ్రూమ్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్, గార్డెన్ ఏరియా క్లీనింగ్, కుకింగ్ అని చెప్పి ఒక 5-6 ఉన్నాయి క్లీన్ చేసుకున్నారు. నువ్వు వాటర్ మిలన్ సగం దీన్ని అక్కడ పెడితే ఆడేవాడు వచ్చింది చెప్తాడు, నువ్వు తీసుకోవాలి కానీ. సో ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది. ఈ పాయింట్ని నైదర్ నిఖిల్ నైనిక ఆర్ యష్మి క్లాన్ బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళిద్దరూ చెప్పట్లేదు నాకు కదా అర్థం కావట్లే. నిఖిల్ స్టాండ్ తీసుకుని బ్రో మాకు అలా ఏం చెప్పలేదు అని చెప్పి చెప్పాలి కదా, చెప్పట్లే. ఈ వారం నాగార్జున గారు వచ్చి క్లారిటీ ఇస్తారనుకుంటున్నారా? అనుకోకండి ఎవరో. సో నైనిక మేము పని చేయలేదని మీరు చేసుకోండి అని చెప్పి మేము అనలేదు కదా, మేమే చేస్తాం, ఉంచాల్సింది మీరు ఎప్పటికప్పుడు చేస్తాం, మా ప్రయారిటీస్ మాకున్నాయి అంది. నేనే 4 గ్లాసులు మీ చీఫ్ ముందు నుంచి తీసుకొచ్చాను, తను నన్ను ఏమీ అనలేదు, నేనే తీసుకొచ్చి పెట్టాను, నేనేం చెప్పలేదు తనకి హ్యూమిలియేట్ అయ్యానో ఇంకోటన్నాను. మీరు ఏదైనా అనొచ్చు, జోక్గా ఉండొచ్చు, జోక్గా అనకపోవచ్చు, ఏదైనా సరే తీశాను అని చెప్పి. వీళ్ళు ఏదైతే పార్టీ చేసుకున్నారో ఆ గ్లాసులు కూడా తినే తీసింది నైనిక. ఆ రోజు నేను చూసాను అన్నమాట, తీసుకెళ్ళి సింక్లో పెట్టింది. సో అది వాళ్ళకి ఇవ్వాల్సినంత నెసిటీ, వీళ్ళు పార్టీ చేసుకుని వీళ్ళు పెట్టచ్చు, వీళ్ళు తాగిన వెంటనే వీళ్ళు హౌస్లో జనరల్ రూల్ పెట్టుకుంది ఏంటంటే ఎవరి ప్లేట్లు, ఎవరి గిన్నెలు, ఎవరి గ్లాసులు వాళ్ళు కడుక్కోవాలని చెప్పి. మీకు రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది, అది తప్పు అయిపోయింది, సారీ, ఇంటెన్షన్ ఏంటి అది చేసేటప్పుడు, ఆ డస్ట్బిన్ వేసేటప్పుడు నైన్కి అడిగిన పాయింట్లు అనమాట. తర్వాత మీరు సారీ చెప్పారు, రియలైజేషన్ వచ్చింది, అది అలా చేయకూడదని చెప్పి అదంతా చెప్పిన తర్వాత పృథ్వీ మీరు కంప్లీట్గా చేయటం లేదు, డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ ఉంది, మీరు తీసి క్లీనింగ్ చేశారా అని చెప్పి అదే పాయింట్. ఇది నాన్ సెన్స్ పాయింట్ అనిపించింది అంతా. ఈయన డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ పెట్టినా, వాటర్ మిలన్ పెట్టినా, ఏది పెట్టినా వాళ్ళు తీయాల్సిన అవసరం లేదు, అది క్లీనింగ్ కిందకి రాదు, అది వాళ్ళు చేసుకోవాల్సిన పని, వాళ్ళు తిన్నారు, వాళ్ళు చేసుకోవాల్సిన పని. బిగ్ బాస్ వీళ్ళకి టాస్క్ ఇవ్వమని అయితే చెప్పలేదు. సో నైన్గా చెప్పింది అన్నమాట క్లియర్గా, పని చేయటం ఈజ్ నాట్ బిగ్ బాస్, వాళ్ళైనా మీ పర్సనల్ పని చేశారు, నేనైతే అది కూడా చేయనని చెప్పి. అంటే కొంతమంది అయినా మీ పర్సనల్ పని ప్లేట్లు అన్ని తీయటం చేశారు, వాళ్ళు క్లీన్ చేశారు, పాప వీళ్ళు ప్లేట్లు అన్నీ వదిలేస్తే వాళ్ళే క్లీన్ చేశారు, చూశాను నేను. సో హౌస్ రెస్పాన్సిబిలిటీ అయితే చేస్తాము, ఇక్కడ తిన క్లారిటీ ఉందనిపించింది. కానీ దీన్ని గట్టిగా గుద్ది చెప్పలేకపోయింది. మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లమో ఇంకోటో, కానీ దీన్ని కొంచెం గట్టిగా గుద్ది చెప్పుంటే విషయం వేరేలా ఉండేది. నైనిక, నేనే చెప్పిన మా టీంకి పర్సనల్ ఐటమ్స్ అయితే మీ ఇష్టం, నేనైతే చేయమని చెప్పను, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు అని చెప్పి మొత్తానికి పృథ్వీ నైనిక నామినేట్ చేశాడు. నెక్స్ట్ నిఖిల్
నిఖిల్ విష్ణుప్రియ బయట మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏంటంటే నేను విష్ణుప్రియ అంటే నేను కామెడీ ఏం చేయలేదు, నాకు సెన్సిబిలిటీ లేదు, ఏం అడగాలో తెలియదు అంటది. ఏంటి మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది కదా, కెమెరా మధ్యలో రికార్డ్ అవుతుంది కదా, నేను అదే కదా అడిగాను, అంతకుమించి ఏం అడిగాను, నేనేమైనా రాంగ్ అడిగానా, లేనిది అడిగానా అని చెప్పి విష్ణుప్రియ. నాకైతే మాత్రం ఓపెన్ చెప్తున్నా, ఆ విష్ణుప్రియ అడిగిన దాంట్లో మాత్రం తప్పులేదనిపించింది. జనరలైజ్ చేసి అడిగింది. ఏం అడిగింది, మీ ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి గొడవైంది కదా, ఇంత త్వరగా అలాగైంది అని చెప్పి ఆవిడ దాన్ని వేరేలా తీసుకుని ఆవిడ ఫ్యూచర్ ఆలోచించిందంట. అంటే ఈవిడికి మనం ఏదైనా స్కోప్ ఇస్తే ఇంకా ఇలాగే ఏదో ఒకటి అంటది అని చెప్పి ఆవిడ అలా అనుకుందంట. నిఖిల్ గొడవ లాక్కూడదు నాన్న, ఈయన నిఖిల్ నాన్న కన్న బుజ్జి కన్నమ్మ అన్నతందా అయిపోతుంది. నాన్న పోట్రే వేరేలా అయిపోతుంది, నాట్ గుడ్ ఫర్ యూ, నాట్ గుడ్ ఫర్ హర్, నాకైతే ఎవరేం అడగరు అని చెప్పి. ఇద్దరికి డ్యామేజ్ అవుతుంది బయట, నన్ను అయితే ఎవరేమన్నారు అన్నారు. ఇక్కడ అలాగే జరిగింది. ఆవిడకి కొంచెం తేడా కొట్టింది, ఈవిడ కొంచెం తక్కువ తేడా కొట్టింది, ఆవిడకైతే ఆవిడ కొంచెం గట్టిగా తేడా కొట్టింది. ఆడియన్స్ అయితే మాత్రం పెద్ద కోపంగా ఉన్నారు. నాకైతే మాత్రం ఏమన్నది నిజంగా నిఖిల్ మాత్రం ఎవరేమనట్లా, నిఖిల్ని ఎవరేమనగట్లా. నిఖిల్ ఇద్దరు వైపు స్టాండ్ తీసుకొని ఎవరు అడిగింది తప్పని చెప్పట్లా. విష్ణుప్రియ నీకెందుకు మా ఇద్దరం మాట్లాడుకుంటాను, విష్ణుప్రియ అని అనట్లేదు. విష్ణుప్రియ అడిగిన దాన్ని తప్పేమో జనరలైజ్గా అడిగింది. ఈరోజు సోనియా గారు అందరి ముందు ఈయన నా పెద్దన్న, ఆయన నా చిన్నన్న అని చెప్పారు. ఎవరిని, పృథ్వీని చిన్నన్నయ్య, ఈయన పెద్దన్నయ్య అని చెప్పి. విష్ణుప్రియ అడిగినప్పుడు కూడా అదే ఆన్సర్ చెప్పేసి ఉంటే సింపుల్గా అయిపోయేది. నథింగ్ బట్ ఈజ్ మై బ్రదర్, కైండ్ ఆఫ్ ఎ బ్రదర్, నాకు ఆ బ్రదర్ బాండింగ్ వస్తుంది, బిగ్ బ్రదర్ అని చెప్పేసి ఉంటే ఇంత తేడానే కొట్టేది కాదు, ఇంత దూరం వచ్చేది కాదు, ఇంత రచ్చ అయ్యేది కాదు. సోనియా గారికి ఇంత బయట ఈరోజు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి ఉండేది కాదు. అవునంటారా కాదంటారా? ఈరోజు చెప్పింది ఏదో నిన్నే చెప్పేసి ఉంటే అయిపోయేది కదా. ఇంత రచ్చ ఎందుకు? నిన్నంటే మొన్న ఫ్రైడే రోజు అనుకోండి పోనీ. ఈరోజైతే ఓపెన్గానే చెప్పారు కదా. ఫ్రెండ్షిప్ అని అంటే మేబీ విష్ణుప్రియ ఎక్స్టెండ్ చేసిద్ది, జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎక్స్టెండ్ చేసిద్ది, తర్వాత మాట్లాడుకునిద్ది అని సోనియా ఆలోచిస్తూ అనుకోవచ్చు. కానీ బ్రదర్ అని అన్నప్పుడు ఇంక ఎక్స్టెండ్ చేసేది లేదు, ఎక్కువ దాని గురించి మాట్లాడేది లేదు, ఆర్గ్యూ చేసేది లేదు కదా పాయింట్. మరి చెప్పచ్చు కదా సింపుల్గా. నెక్స్ట్ సోనియా అంటది, పిచ్చిదా మంచిదా అర్థమైతే లేదు అంటే నిఖిల్ తనకు క్లారిటీ లేదు అంటే గేమ్ ఏంటి పర్సనల్ ఏంటి తెలివిగా ఉండాలి అంటే గేమ్ ఏంటి పర్సనల్ ఏంటి అని తెలియాలి కదా మచ్చా అంటది. మేడం మరి మీరు నామినేషన్లో మీరు ఓకే నాకు మీ పాయింట్ అర్థమైంది, గేమ్ వేరు పర్సనల్ వేరు అని చెప్పి మీరు ఆ పాయింట్ తెచ్చి విష్ణుప్రియ నామినేట్ చేయలేదని అర్థమైంది. సరే విష్ణుప్రియ నామినేట్ చేసినప్పుడు మీరు ఫ్యామిలీ చూస్తారనో, నీకు ఫ్యామిలీ లేదనో, డైరెక్ట్ ఓడి కాకపోయినా ఇండైరెక్ట్గా తిప్పి అదే మీనింగ్ వచ్చేటట్టనో, లేదంటే డ్రెస్ కోసమో ఎవరైనా నాకేదో పాయింట్ చెప్పారయ్యా, డ్రెస్ అంటే ఏంటి ఆదిత్య ఓం గారు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు, టవల్ కట్టుకుంటే తిని పక్కన ఉంచిందని చెప్పారు. ఇది కొత్త పాయింట్, మళ్ళీ ఇదేమైతే తెలియదు, రేపు 10వ రోజు క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఏదైనా సరే సోనియా గారు ఏదైతే ఈ పాయింట్స్ తీసుకొచ్చారో అవి పర్సనల్ పాయింట్సే కదా. మరి గేమ్ అన్నది వేరే, పర్సనల్ అన్నది వేరే అని అన్నప్పుడు తను నామినేట్ చేసినప్పుడు గేమ్లో పాయింట్స్ మాట్లాడి పర్సనల్గా జరిగింది సార్, దాని గురించి డిఫెండ్ చేసుకోకుండా, గేమ్ వైజ్ డిఫెండ్ చేసుకోకుండా, తను రేస్ చేసిన పాయింట్స్ వైజ్ డిఫెండ్ చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? మరి పర్సనల్ కదా మీ ఆర్గ్యుమెంట్లో, మీ డిఫెన్స్లో ఎందుకు తీసుకొచ్చారు? మీరు చెప్పిందని మీరే స్టాండ్ అవ్వాలి, చూసారా? అదనమాట సంగతి. నెక్స్ట్ నబీల్ నిఖిల్ నామినేట్ చేశాడు. రెస్పాన్సిబుల్గా ఉండాలి చీఫ్ అంటే ఈ డైలాగ్ మాత్రం బాగుంది. ఎందుకంటే తనను సెలెక్ట్ చేసేటప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పి, రెస్పాన్సిబుల్గా లేవు, ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏది లేదు, పెద్ద టుమ్మిరిలో ఉన్నాయని చెప్పి తీసేశారు. నబీల్ దాన్ని గుర్తించుకొని తీసుకొచ్చినట్టు అనిపించింది. స్టార్టింగ్ మాత్రం భలే స్టార్ట్ చేశాడు, రెస్పాన్సిబుల్గా ఉండాలి చీఫ్ అంటే అని చెప్పి. కానీ కట్ చేస్తే మీరు బేబక్ ఇష్యూ వచ్చింది, నువ్వు సార్ట్అవుట్ చేయలేదు. అదే నేను నీ పొజిషన్లో ఉంటే నేను ఇద్దరిని కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేశానని ఇక్కడ మాత్రం నబీల్ అనిపించాడు. ఇది మాత్రం నాకు సూపర్గా నచ్చాడు. హే నబీల్ నువ్వేనా అని అనుకున్నాగా, బాగానే మాట్లాడాడు అని చెప్పి. నెక్స్ట్ మళ్ళీ కట్ చేస్తే అబ్బాయి నీకు లో అయ్యిండు, మాస్క్ వచ్చింది అని అన్నాడు, నువ్వు ఒప్పుకున్నావు, యాక్సెప్ట్ చేసావు, యాజ్ అ చీఫ్గా ఫెయిల్ అయినావు, కంబ్యాక్ ఇయ్యి అని చెప్పాడు. నిఖిల్ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దానికి నేను మధ్యలో వెళ్ళను, ఇప్పుడే కాదు ఎప్పుడు వెళ్ళాలని చెప్పి, బట్ నెక్స్ట్ పాయింట్ ఒప్పుకున్నాను కాబట్టి కొట్టించుకున్నాడు. నబీల్ ఈ పాయింట్ మాత్రం నిజంగా బాగుంది. దీని తర్వాత పృథ్వీ నామినేట్ చేశాడు నబీల్. ఏంటి నబీల్ ఫస్ట్ హాఫ్ నబీల్ వేరే, సెకండ్ హాఫ్ నబీల్ వేరేలాగా అనిపించింది. ఏంటంటే కేర్లెస్నెస్గా ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని చెప్పి. అవునా, ఎక్కడ కేర్లెస్నెస్గా ఉన్నాను, ఇర్రెస్పాన్సిబుల్గా అని చెప్పు అని చెప్పి. పృథ్వీ చాలా తెలివిగా తన ఆట తను ఆడుతున్నాడు, తన టాస్కులు తను చేస్తున్నాడు, తన గేమ్ ఆడుతున్నాడు, తన పాయింట్ తను చెప్తున్నాడు. కొంచెం కేర్ ఫ్రీగా, అందరిలాగా ఎమోషన్స్ క్యారీ చేయకుండా కేర్ ఫ్రీగా సూపర్ కూల్గా ఉన్నాడు అనమాట. ఏది క్యారీ చేయకుండా ఇప్పుడు నామినేషన్స్లో అంత అడవి గొడవ ఏదైనా సరే వచ్చి లాస్ట్ నామినేషన్స్ అంత రచ్చైనా వచ్చి ఆమ్లెట్ వేసుకొని అన్నం తిన్నాడంట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారంటే ఏంటి దీనికి ఎమోషన్స్ లేవండి అని చెప్పి. అలా ఉండేప్పటికి వీళ్ళు తీసుకెళ్ళకపోతున్నారేమో అనిపించింది. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే ఏం ఎగ్జాంపుల్ చెప్పాడంటే, స్నానం చేసి వచ్చి టవల్ని నువ్వు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసావు, నచ్చలా, ఇది బిగ్ బాస్ రూల్కి వ్యతిరేకం, అందుకే నీకు నామినేషన్. రెండోది ఏంటంటే మీరు లగ్జరీకి వచ్చారు, పవర్ వచ్చింది మీకు, పవర్తో పాటు బాధ్యత కూడా ఉండాలి. అక్కడ కప్పు అక్కడ పెట్టేసావు, తాగిన కప్పు అంట 2-3 సార్లు పెట్టేశాడంట బయట. ఇంతకు ముందు కూడా నువ్వు కప్పు లేపలే, నేనే లేపాను అంటే ఎత్తలేదు నేనే ఎత్తాను అని చెప్పి
పవర్తో పాటు బాధ్యత చూపించాలి. ఇంకోటి పాయింట్ చెప్పాడు, ఇదైతే ఆనిమిత్యాల్లోకి పెద్ద ఆనిమిత్యం. సో ఫర్నిచర్ మీద కాలు పెట్టుకొని కూర్చుంటున్నావు, ఇది అవసరం బ్రేక్. ఫర్నిచర్ మీద కాలు పెట్టుకొని కూర్చుంటానట, అవసరం బ్రేక్ అని నేను చెప్పాలి. ఇదే రీజన్ రా బాబు అనిపించింది. ముందు నబీల్ సెకండ్ నబీల్ మారిపోయాడు ఒక 5 నిమిషాల్లో. సో అలా పృథ్వీ నామినేట్ చేశాడు అనమాట. నెక్స్ట్ నైనిక ప్రేరణ నామినేట్ చేసింది. వీళ్ళిద్దరు నామినేట్ చేసుకున్నారా లేదంటే ఇంగ్లీష్ మూవీస్లో ఉంటుంది కదా, సిస్టర్ అని చెప్పి అమ్మ అని చెప్పి సైడ్ ఇచ్చుకుంటారు, కిస్ ఇచ్చుకుంటారు, అలా ఇచ్చుకున్నారు. నాకు అర్థం కాల, ఇది నామినేషనా ఇంకేమైనా జరుగుతుందని చెప్పి. సో నేను ఫస్ట్ డే వచ్చిన రోజు బాగా మింగిల్ అయింది నీతోనే, చాలా క్యూట్గా చెప్తుంది నైనిక. సో మీతోనే జోక్లా చేయొచ్చు మీరు ఆ బాటిల్ థింగ్ని, దాని వెనక ఇంటెన్షన్ తప్పు ఉండకపోవచ్చు అన్ని, అసలు ఆవిడ డిపెండ్ చేసుకోవాల్సిన పాయింట్లన్నీ ఈవిడే చెప్పేసింది. మీరు జోక్గా చేసి ఉండొచ్చు, ఇంటెన్షన్ రాంగ్గా ఉండకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను మీకు ఎలా జరిగితే తినకన్నా ఎక్కువ స్టాండ్ తీసుకునేదాన్ని, ఎందుకంటే తినక స్టాండ్ తీసుకునేదాన్ని ఎక్కువ స్టాండ్, ఎందుకంటే మీరు నాకు ఇంకా క్లోజ్ కాబట్టి. మీరు సారీ చెప్పారు, ఇది కూడా తనే చెప్పింది అన్ని, మీరు సారీ చెప్పారు, మీ ఇంటెన్షన్ ఉంటే సారీ చెప్పకూడదు. సో మీకు ఇంటెన్షన్ లేదు కాబట్టి, మీకు ఉండుంటే సారీ చెప్పకూడదు, లేదు కాబట్టి చెప్పారంట, అంతేనా? ఏమో నాకు అర్థం కాలేదు. కానీ సీత ఏమంటదంటే ఆ రోజు, నువ్వు సారీ ఫీల్ అయితే సారీ చెప్పు, సారీ ఫీల్ అవ్వకపోతే సారీ చెప్పొద్దు అని. నెక్స్ట్ డైలాగ్ ఇది మాత్రం హైలైట్. గేమ్ ఆడుతూ డోంట్ యూజ్ యువర్ గుడ్నెస్ అమ్మా అనగానే ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ చెప్పుకున్నా. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ అనిపించింది. నిన్నటి నామినేషన్స్కి ఈరోజు నామినేషన్స్కి ఎక్కడ ఏమాత్రం పొంతలు లేదని చెప్పి. ప్రేరణ పదే వస్తుందని నా బాధ, నాకు ఒక సెన్సిటివ్ సైడ్ ఉందంటే ఉంది, తిరిగి తెలుసు. నేను పదే చెప్పాను, జోక్ టైంలో ఒక్క సెకండ్ జోకు అది ఒక్క సెకండ్ ఆలోచించకుండా చేశాను అంతే. సీతకు కాదు ప్రతి క్లీనింగ్ మెంబర్కి వెళ్ళి సారీ చెప్పాను, పాపం ప్రతి ఒక్కరికి వెళ్ళి సారీ చెప్పిందంట ప్రేరణ. సో మీరందరూ నాకు చాలా ఇష్టం రా అంటే, నువ్వు రారా కొట్టేద్దాం అయిపోయింది అని చెప్పి వచ్చింది, కొట్టింది, వెళ్ళిపోయి కూర్చుంది. ఏంటో నాకైతే మాత్రం ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో అని చెప్పి. నెక్స్ట్ మాస్ మహారాజ్ పృథ్వీరాజ్ అని చెప్పి ఆయన పిలిచారు. ఇది కూడా అనిపించింది, ఇది ఏం ఆనిమిత్యం రా బాబు అని చెప్పి. ఇది ఇంకో ఆనిమిత్యం, మీరు ఒక బబుల్లో ఉంటారు, వెళ్ళి పిన్నిస్తో పొడి చేసి ఆ బబుల్ని పగల కొట్టేయండి, అయిపోద్ది, బబుల్ నుంచి బయటకు వస్తాడు. సో నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే, గేము బాగా ఆడుతున్నారు, టాస్క్ బాగా ఆడుతున్నారు, గొడవలు అన్నీ మంచిగా చూస్తున్నాం, అన్నీ మంచిగా చేస్తున్నారు, సారీ అన్నీ మంచిగా చేస్తున్నారు. అయితే ఇంకేంటంటే ఈరోజు టాపిక్ బాటిల్ డస్ట్బిన్ హ్యూమిలియేషన్ ఏదైతే ఉందో, అక్కడ తినేది స్టాండ్ తీసుకోలేదు, ఏం మాట్లాడలేదని, అక్కడ మీకు క్లారిటీ ఉన్నప్పుడు యూ అట్లీస్ట్ కెన్ గ్యావ్ ఎ వర్డ్, అంటే ఒక మాట మీరు చెప్పచ్చు కదా మీకు క్లారిటీ ఉంటే అని చెప్పి. మీరు చాలా అంటే నేనెందుకు చెప్పాలి, నాకేం పని అన్నట్టు అన్నాడు బుద్ధి. మీరు చాలా ఈజీగా ఆడుతున్నారు, అది నాకు నచ్చడం లేదంట. ఆయన చాలా ఈజీగా ఆడుతుంటే మీకెందుకు నచ్చట్లేదండి, ఆయన ఆట ఆయన ఇష్టం కదా. సో దానికి మీకేం జరిగింది నాకు అర్థం కాల. పృథ్వీరాజ్ నేను ఎక్కడ అరవాలో అక్కడ మాట్లాడతా. నైనిక మీ ఇంట్లో జరిగిన మీరు ఇంట్లో తీసుకున్న ఒక డెసిషన్ చెప్పండి అంటే, ఎందుకు తీసుకోలేదు, తీసుకున్నాం అంటే ఈ వీక్ అది లాస్ట్ వీక్ అంటే, ఏంటంటే ఈ వీక్ మీకేం పాయింట్లు లేవా అంటే, రే ఈ వీక్ ఒక్కరోజేరా జరిగింది అని చెప్పి పక్క నుంచి ఇల్లు అంటే, ఈ వీక్లో ఇంకేం పాయింట్లు అంటే లాస్ట్ వీక్ ఒక్కరోజే కదా. సో లాస్ట్ వీక్ డే 1 నుంచి అసలు మీరు ఇంట్లో తీసుకున్న ఒక డెసిషన్లోనే మీరు ఎక్కడ పాల్గొన్నారు, మీరు ఎక్కడ మిల్క్ షేర్ చేసుకున్నారు అంటే పాలు పంచుకున్నారు అని చెప్పి అడిగింది అనమాట ఆవిడ. గేమ్ ఆడడానికి కంఫర్ట్ జోన్ నుండి వచ్చి ఆడాలి, మీరు నామినేట్ చేశారు కానీ మీకు ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అంటే, మీరు కూడా నామినేట్ చేశారు మీ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి చేశారు కాబట్టి, నాకు కూడా మీ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి డెసిషన్స్లో కానీ ఎందులోనైనా సరే, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి చేసింది అనమాట. మీరు సేఫ్గా ఆడలేదు అంది. మరి ఇంకేంటి సేఫ్గా ఆడలేదు కదా అంటే రివర్స్లో చెప్పాను చెప్పి మళ్ళీ సేఫ్గా ఆడుతున్నారు అని చెప్పి చెప్పింది. ఆయన సేఫ్గా ఆడుతున్నారని చెప్పి నామినేట్ చేసింది అనమాట. మొత్తానికి చెప్పాలనుకున్నది అది. నెక్స్ట్ నిఖిల్ ప్రేరణ నామినేట్ చేశాడు. ఈ నిఖిల్ నామినేషన్స్ కోసం సపరేట్గా ఒక వీడియో చేయాలేమో. నిఖిల్ ఏం చేయాలనుకుంటున్నాడు హౌస్లో అని చెప్పి ఒక వీడియో చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మరి నిఖిల్కి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామా, నిఖిల్ అంతే నాకు అర్థం కాదు, 1 ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్, తోపు తురుముకారు అని చెప్పి అనుకున్నాం, నేను అనుకున్నా అట్లీస్ట్, మేము అందరి మీద నెట్టంలే కానీ. అయితే తీరా చూస్తే అక్కడ ఏం లేదు, అదేదో కోటేశ్వరగా మేమే వేయాలి కదా, ఏం లే డమ్మీ అన్నట్టు, అదేది అక్కడ ఏమీ లేదు. నిజంగా ఆయన ఏం ఆడుతున్నాడు, ఆయనకి అసలు క్లారిటీ లేదు. ఏం చెప్పాలంటే ఆయనకి అసలు ఏమి చూడలేకపోతున్నాడు ఏమనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం క్లారిటీ లేదు, ఊరికి నేడుస్తుంది. ఈరోజు కూడా ఏడ్చాడు, ఈయన నా తమ్ముడు బ్రదర్ అని చెప్పి పృథ్వీ కోసం ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే నేను నామినేట్ చేశాడు కాబట్టి ఈరోజు ఏడ్చినట్టు అనిపించింది. సో నామినేషన్కి నిన్న ఎందుకు నామినేట్ అంటే ఈరోజు ఎందుకు నామినేట్ చేశాడు, ఆయనకి ఇంకెవరు దొరకలేదు కాబట్టి, వేరే వాళ్ళని చేస్తే ఏమనుకుంటారని ఫీల్ అయ్యాడే ఏంటో. సో అందుకోసం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని నామినేట్ చేశాడు. మరి బయట ఏమైనా ఫ్రెండ్షిప్ అనుకోకుండా ఉండడం కోసం నామినేట్ చేశాడేమో. నిజంగా బయట ఏమని అనుకుంటారు ఫ్రెండ్షిప్ అని చెప్పి నామినేట్ చేస్తే ఐ విల్ బీ మోర్ హ్యాపీ, అమ్మయ్య ఏదోటి ఇదేనా పాయింట్ ఆలోచించాడేమోనని. అంతేగాని ఎవరు దొరకలేదు ఫ్రెండ్స్ని వేసేద్దాం, లేదంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అనుకుంటారు వేస్తే మాత్రం డిజాస్టర్స్, ఎంతకన్నా దారుణమైనది ఇంకోటి లేదు. సో ఈయన గురించి రేపు సపరేట్గా స్పెషల్ అనాలిసిస్ మాట్లాడదాం, నిఖిల్ గేమ్ ఏంటి అని చెప్పి.
ఇది క్లాన్ కాదు ఏం కాదురా పర్సనల్గా చెప్తున్నాను చెప్పి ప్రేరణ లేచి నుంచని డస్ట్బిన్ విషయమేనా చాలా సీరియస్గా అడిగింది. డస్ట్బిన్ విషయమేనా అని చెప్పి. కాదు, క్లాన్లో నువ్వు డబల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు, నేను చేసిన తప్ప రాంగా అని చెప్పి నన్ను అడిగావు. నన్నే కదా అందరిని అడిగావు అంటే ఏంటిది అదే అని నువ్వు తిరిగి తీసుకొచ్చి డస్ట్బిన్ దగ్గరే కదా ఆపేవంది. డస్ట్బిన్ మ్యాటర్ ఎండ్ ఆఫ్ ది డే. ప్రేరణ నేను యాజ్ అ ఫ్రెండ్గా అడిగాను, ఆప్షన్ అడిగాను. నిఖిల్ నిజంగా అమ్మాయి ఫ్రెండ్ కాబట్టి ఆ అమ్మాయి వచ్చి నేను చేసిన తప్ప రైట్ అని అడిగితే దాన్ని నువ్వు వాడుకొని నామినేట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఇది కట్టప్ప కన్నా దారుణంగా లేదు, నాకైతే అలాగే అనిపించింది. సో మొత్తానికి అలా ఎవరిని అడక్కు. నీ గుడ్ విల్ కోసం చెప్తున్నాను, ఇంకో డైలాగ్ వేసాను, నీ గుడ్ విల్ కోసం చెప్తున్నాను. నీ స్టేట్ ఆఫ్ మైండ్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. బేసిక్గా ఏ ఆప్షన్ అడగకూడదు అంటే నిన్నే కాదు ఎవరినేం అడగకూడదు అంటావు, అంతేనా అంది ప్రేరణ. అంతే అన్నాడు, నామినేట్ చేశాడు. నెక్స్ట్ చాలాసేపు ఆలోచించి లైవ్లో పృథ్వీ నామినేట్ చేశాడు. చాలా కంఫర్ట్ జోన్లో ఉంటావు నువ్వు, ఐ వాంట్ టు బి స్ట్రాంగ్, ఐ వాంట్ యూ టు బి స్ట్రాంగర్ అన్నాడు. ఆల్రెడీ తను స్ట్రాంగ్ కాబట్టి మంచి స్ట్రాంగ్ క్లాన్లో ఉన్నాడు, నీట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఫ్రెండ్షిప్ అది అని ఆలోచించకుండా నిఖిల్ క్లాన్లోకి రాకుండా ఎందుకని చెప్పి యష్మి క్లాన్లోకి వెళ్ళాడు. యష్మి అడిగింది, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళని టాస్క్లు గెలిపించాడు, లగ్జరీ పొందుతున్నారు వాళ్ళు. ఇంకేంటి స్ట్రాంగ్ కావాలి? షేరింగ్ అని ఉన్నప్పుడు నువ్వు కొన్ని హెల్ప్లు చేయలేదు అని చెప్పి, అంటే డే 1 నుంచి లెక్కేసి నువ్వు సరిగ్గా హెల్ప్ చేయలేదు, సరిగ్గా చేయలేదని. ఏం చేయలేదు? నేను కటింగ్ చేశాను కిచెన్లో అంటే అప్పుడు కాదు, ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఇంకేం కావాలి మీకు? నేను గేమ్లో చెప్పాను నేను టాస్క్లు ఆడతాను, అన్నీ ఆడతానంటే గేమ్లో చెప్పాను, టాస్క్లో కాదు. ఎప్పుడు లాస్ట్ వీక్ నువ్వు ఫస్ట్ రోజు పని చేయలేదు, 2 రోజు నుంచే పని చేసావు, అది ఇది అని చెప్పి 4 days చేయలేదని చెప్పి అది అని చెప్పి, ఈయనేమో ఒక్కరోజే చేయలేదని చెప్పి మీ టీం వాళ్ళే చేశారు, నువ్వు చేయలేదని ఏం చెప్పి మొత్తానికి ఆయన నామినేట్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే పృథ్వీ, బిగ్ బాస్లో మీకు ఎందుకు నామినేషన్ చేయాలో తెలియదు, ఎందుకు చేస్తున్నావో కూడా తెలియదు అని చెప్పి ఒక డైలాగ్ వేశాడు. సో ఆ డైలాగ్ ఈయన గాయపరిచింది, ఎందుకంటే అది కొంచెం బయటికి రాంగ్ వెళ్ళిద్ది, అంటే నీకు క్లారిటీ లేదు అని చెప్పేశాడు కాబట్టి ఆయన బయటకి ఇది కొంచెం రాంగ్ వెళ్ళిద్దని నిఖిల్ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ బిగ్ బాస్ ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళే సభ్యులు మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్, భాష, నైనిక అని చెప్పారనమాట. యష్మి, మీరు పెద్ద క్లాన్కి చీఫ్ అయిన కారణంగా మీకు ఒక పెద్ద స్పెషల్ పవర్ ఇస్తున్నాడు బిగ్ బాస్. యష్మి ఏం చేసిందో తెలుసు, ఇక్కడ యాక్చువల్గా నామినేట్ చేయడానికి వెళ్ళి నుంచి ఇద్దరు చీఫ్స్ నామినేట్ చేయబోయింది. ఎవరిని? నైనికాని, అసలు నిఖిల్ని. అసలు ఇది కనుక ఎలా చేస్తుంటే పుల్లి ఉండేది. అంటే వాళ్ళిద్దరు ఎవరైతే ఇద్దరు చీఫ్స్ కలిపి సూపర్ చీఫ్ అంటే మంచి చీఫ్ రెస్పాన్సిబుల్గా ఉంటుందని చెప్పి యష్మిని సెలెక్ట్ చేశారో ఆ యష్మిని ఈరోజు మీ ఇద్దరు సరిగ్గా లేరని చెప్పి నామినేట్ చేస్తుంటే సూపర్ ట్విస్ట్, అమేజింగ్ ట్విస్ట్ అయ్యి ఉండేది, అసలు అదిరిపోయేది. బట్ బిగ్ బాస్ అబ్బే ఆ దారుణం జరగకుండా ఆపి వచ్చి కూర్చో ఆగి నేను చెప్తానని చెప్పి స్పెషల్ పవర్ ఇచ్చారన్నమాట. సో నువ్వు ఒకళ్ళని, నీ పవర్ ఏంటంటే నామినేషన్ అయిన దాంట్లో వాళ్ళలో నుంచి ఒకళ్ళని సేవ్ చేసి పక్కన నామినేషన్ అవ్వకుండా ఉన్న దాంట్లో నుంచి ఒకళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పాడు. సో ఇప్పుడు నేను కనుక ప్రేరణ ప్లేస్లో ఉంటే ఆబ్వియస్గా ఎవరైనా సరే ఫస్ట్ ఏం చేస్తాం, లెట్స్ సార్ట్ ఇట్ అవుట్. నామినేషన్ అయిన వాళ్ళల్లో ప్రయారిటీ ఎవరిని సేవ్ చేయాలంటే ఆబ్వియస్గా నీ క్లాన్కే ఇస్తావు. వేరే క్లాన్ నుంచి ఎందుకు చేస్తావు? వాళ్ళందరూ అంత కష్టపడ్డారు కదా నీ క్లాన్ కోసం. సో వాళ్ళకి తన క్లాన్ నుంచి చేయాలి. ఈ టెస్ట్ అయితే అమ్మాయి పాస్ అయింది. వీళ్ళ క్లాన్ నుంచి నామినేట్ అయింది ఎవరు? ప్రేరణ, పృథ్వీ, మానిక్, భాష. వీళ్ళు ముగ్గురు నామినేట్ అయ్యారు. తిన ఫస్ట్ క్లాన్ మెంబర్ భాష, సెకండ్ క్లాన్ మెంబరు ఆమె పేరేంటి ప్రేరణ, థర్డ్ అయింది పృథ్వీ. సో గేమ్లో టాస్క్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక వీళ్ళు ముగ్గురిది బాగుంది. పృథ్వీది ఇంకొంచెం ఒక అప్పర్ హ్యాండ్ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. ఆ బ్రిక్స్ నిలబెట్టే దాంట్లో కానీ ఏదైనా సరే ఆ స్ట్రాటజీ రైట్ స్ట్రాటజీ అంటే వాళ్ళకి రైట్ స్ట్రాటజీ అనిపించింది కాబట్టి మనకు రాంగ్ అన్నది తీసేయండి. వాళ్ళకి రైట్ స్ట్రాటజీ అనిపించింది, తను చేశాడు కాబట్టి ఈవెన్ అది అబ్బాయిదైనా సరే అనిపించింది కాబట్టి అదొక పాయింట్. ప్రేరణ తన ఫ్రెండే, పృథ్వీ కూడా తన ఫ్రెండే. పృథ్వీ తన ఫ్రెండే కదనేది ఇది కానీ ప్రేరణ ఫ్రెండే. బట్ ప్రేరణ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది ఆ హూప్స్ టాస్క్లో కానీ ఇందులో కానీ తను కూడా కొంచెం ఇచ్చేసింది. బట్ తినెక్కడ ఆ రీజన్స్ అంటే మనం బయటకు అనుకోవడానికి రీజన్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు తినేం చెప్పిందంటే, ఎందుకంటే ఇప్పటివరకు నా క్లాన్ గురించి నాకు మాట్లాడటానికి ఆప్షన్ రాలేదు, మీరు చాలా చేశారు, ముఖ్యంగా బాటిల్ గురించి వచ్చింది. తన ఇంటెన్షన్ యాక్చువల్లీ ఏమీ లేదు, చాలా నార్మల్, వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ అవర్ విక్టరీ అంతే. అవతల వాళ్ళు నేను కూడా చూశాను అలా చేయటం, తీసేద్దామని చెప్తాను కానీ అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని చెప్పి నేను వెయిట్ చేశా అని చెప్పింది. అమ్మ నా తెల్లే సాగర్ వాళ్ళ అవతల రియాక్షన్ కోసం వెయిట్ చేసావా? లక్కీలీ ఆ క్లాన్కి అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి యూస్ చేసుకున్నారు, అంటే వీళ్ళ క్లాన్కి అడ్వాంటేజ్ యూస్ చేసుకున్నారు. ఈ నామినేషన్ అయితే కరెక్ట్ కాదు. సో ఎక్కువ మంది అదే పాయింట్ పెట్టి చేశారు కాబట్టి ఆ నామినేషన్ నాకు కరెక్ట్ కాదనిపించింది. అది చీఫ్గా అది చాలా క్యాజువల్గా చేసింది కాబట్టి అని చెప్పి ఈ రీజన్ చెప్పింది. నువ్వు ఈ రీజన్కి అగ్రీ చేస్తావంటే నేను ఈ రీజన్కి అగ్రీ చేస్తా. అమ్మాయి ఫ్రెండ్షిప్ అన్నీ చూస్ చేయలేదు, నాకు ఎందుకో ప్రేరణను సేవ్ చేయటం, మనం పాయింట్అవుట్ చేసి తప్పు బట్టి నువ్వు ఫ్రెండ్షిప్ మీది గ్రూప్ గేమ్ మీది వేరే లాంగ్వేజ్ బ్యాచ్ అని చెప్పి అలా ఏం నాకు అనిపించట్లా. సో నార్మల్గా అనిపించింది. తనని సేవ్ చేసిన ఇదే అనేవాడిని, పృథ్వీని సేవ్ చేసిన ఇదే అనేవాడిని, భాషను సేవ్ చేసిన ఇదే అనేవాడిని. సో వాళ్ళ ముగ్గురులో ఎవరిని చేసినా ఇట్స్ ఓకే. సో వాళ్ళ క్లాన్ వాళ్ళే కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మీకేమనిపించింది అన్నది మాత్రం కామెంట్ చేయండి. దాని తర్వాత విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేసిందంటే, విష్ణుప్రియ తన లిస్టులో ఉంది. తన లిస్టులో నేను చెప్పిన దాంట్లో నైనిక కూడా ఉన్నట్టుంది. 3 పేర్లు చెప్పింది తను, నేను రివ్యూలో చెప్పాను, ఇప్పుడు నాకు గుర్తులేదు, సడన్గా గుర్తొచ్చింది.
అందులో విష్ణుప్రియ ఏముంది, మిగతా ఇద్దరు నామినేట్ అయిపోయారని చెప్పి తనే చెప్పింది కాబట్టి విష్ణుప్రియ నామినేట్ చేసింది. రీజన్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు ఒక కమాండ్ లాంటిది సో తీసుకోవాలి, దాన్ని మీరు చెయ్యాలి. విష్ణుప్రియ స్పోర్టివ్గా తీసుకోలేదు అనిపించింది, పర్సనల్గా తీసుకుంది. మీరందరూ ఎమోషనల్ అవుతున్నారు, సో గేమ్ ఎలా ఆడాలి అన్నది చూసుకోవాలి మీరు, మా క్లాన్కి దీనివల్ల డిస్టర్బెన్స్ అయ్యిందని చెప్పి ఈ పాయింట్స్లో కొన్ని ఏకీభవించాలి. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ అయ్యారు, కానీ వాళ్ళు ఎమోషనల్ అయిన విషయం వీళ్ళు కాదు తెలుసు, ఎందుకంటే వీళ్ళు పక్కకి వెళ్ళి నేర్చుకున్నారు. సో బిగ్ బాస్ ఇదేంది, ఇది పర్సనాలిటీ షో అనుకున్నాం కానీ క్లీనింగ్ షో అనుకోలేదు, పర్సనల్ డెవలప్మెంట్ కానీ క్లీనింగ్ డెవలప్మెంట్ షో అనుకోలేదు, అయ్యి అని చెప్పి పక్క ఏడ్చింది. కానీ ఆ టైంలో ఎవరు లేరు, కానీ వీళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యారని చెప్పి ఏడ్చారని చెప్పి తెలిసిందంట తనకి. సో దానివల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. ఇది కొద్దిగా ఓవర్, వాళ్ళ వల్ల వీళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అయ్యారు. ఇక్కడ విష్ణుప్రియ కౌంటర్ వాటర్, మీరు ఎక్కడ డిస్టర్బ్ అయ్యారు, మీరు యూఆర్ సెలబ్రేటింగ్ నో, యూఆర్ ఎంజాయింగ్ నో, మీరు ఎక్కడ డిస్టర్బ్ అయ్యారని చెప్పి చాలా బాగా అడిగింది. మీరు తీసుకున్న డెసిషన్కి నాకేం ప్రాబ్లం లేదు విష్ణుప్రియ అనమాట. నేను ఏ సీజన్లో చూడలేదు, నేను మెంటల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, సో మీతో నాకేమీ ప్రాబ్లం లేదు, నేను మిమ్మల్ని ఏమనట్లేదు, నేను బిగ్ బాస్ని మాత్రమే క్వశ్చన్ చేశాను. నాకు సార్ నన్ను క్లీన్ చేశారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఎన్ని ఉంటాయని చెప్పి, సో ఇట్స్ ఓకే అని చెప్పి అనుకున్నాను నేను. అయినా మీరు ఎక్కడ డిస్టర్బ్ అయ్యారు, డిస్టర్బ్ అయింది ఏంటి, చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి అందనమాట. ఒకరి ఎమోషన్ని ఇలా ఫీల్ అవ్వకూడదు, ఇలానే ఫీల్ అవ్వాలని రూల్ లేదు కదా అని చెప్పి ఇంకోటి ఏదో చెప్పింది. సో మొత్తానికి ఆ పాయింట్ చెప్పి విష్ణుప్రియ నామినేట్ చేసింది. సో తను అలా ఎమోషనల్ అయింది దానివల్ల. సో విష్ణుప్రియ తర్వాత దీని గురించి డిస్కస్ చేసిందండి. యష్మి అయితే నాకు ఎఫెక్ట్ అయితే నేను గేమ్ ఆడలేను, నాకు ఆ ప్రాబ్లం ఉంది, సో నాకైతే మాత్రం మీరు పర్సనల్గా తీసుకున్నారనిపించింది అని చెప్పి చెప్పింది అనమాట. సో నామినేట్ అయింది మణి, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ. మీ ఓటు ఎవరికి, ఇది కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఈరోజు అని చెప్పి, అంటే ఈరోజు రేపు అంటే ఈ రోజు వరకు ఎవరికి మీరు ఓట్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఎవరి పేరు వస్తుందో నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ వాంట్ టు సీ. నెక్స్ట్ అయిపోయింది. సో బయటకు వచ్చారు నిఖిల్, నాకు అవ్వదురా కనెక్ట్ అయితే, నేను చేయలేను, వాడిని చూస్తే నాకు బాధ అనిపించింది అన్నాడు. నాకు ఇక్కడే కొంచెం క్లారిటీ మిస్ అయింది, ఎవరిని అని చెప్పి. అబ్బాయిని చేయాలనుకున్నాడా, ఏం చేయాలనుకున్నాడు, లైవ్లో ఇది మాత్రం కట్ అయిపోయింది. నేను అప్పుడే మీటింగ్లో ఉండే, వాడంతా ఫీల్ అవుతాడంటే అసలు వేసేవాడినే కాదు, ఏంట్రా ఈ రీజన్స్, లడ్డు దాచినందుకు ఆటికి ఇటుకే అని చెప్పి చివరికి అడిదిప్పి మీరు కూడా అలాంటి రీజన్స్ ఇచ్చారు సార్, మీరు రియలైజ్ అవ్వట్లేదు, మీరు రియలైజ్ అవుతున్నాం అంతే తేడా. సో పృథ్వీ ఫీల్ అవుతాడంటే వేసేవాడినే కాదని చెప్పి, ఫీల్ అవ్వడానికి ఎలా అనుకుంటాం నామినేషన్ చేసిన తర్వాత. నెక్స్ట్ సోనియా, సేఫ్ ఉందాం అనుకున్నాడు, బయట మాట్లాడుతున్నాను అనమాట, సేఫ్ ఉందాం అనుకున్నాడు, వాడికి పాయింట్స్ లేవు, అభయ్ నబిల్ని చేసుకునేవాడు, కానీ అభయ్ సైలెంట్గా ఉండు అన్నాడు. ఇది డిస్కషన్ కూడా నాకు అర్థం కాదు అంతగా. సో అభయ్ సైలెంట్గా ఉండు అది అన్నాడు, అంటే అభయ్ చేసినా కూడా సైలెంట్గా ఉండు అని అన్నాడాను, అందుకే నేను సైలెంట్గా ఉండమంటాను అని చెప్పి. నాకు ఇప్పుడు మరి ఇది గ్రూప్ గేమ్లో అనిపించింది అంతా. అంటే మీరు నామినేషన్ చేసుకుంటే మీరు ఏమి అరవకుండా, క్వశ్చన్ చేసుకోకుండా, ఏం చేసుకోకుండా, అంటే మీరు సేఫ్గా ఉండాలని చెప్పి మీరు నామినేషన్ చేసుకుంటారా. నాకు ఇక్కడే సోనియా గారిలో ఉన్న ఈ గేమర్ నాకు ఖచ్చితంగా రాంగ్ అనిపిస్తుంది. ఒకటి పర్సనల్గా క్వశ్చన్ చేయటం, తను పర్సనల్గా వెళ్ళకూడదని చెప్పి పర్సనల్గా వెళ్ళటం, అది రాంగ్ అనిపించింది. నెక్స్ట్ ఇది కూడా తిన పాయింట్ ఏంటంటే, నాకు అర్థమైంది చెప్తున్నా, మేబీ ఐఎమ్ రాంగ్ అయి ఉండొచ్చు, కరెక్ట్ చేయండి. మనం వాడికి ఏం పాయింట్స్ లేవు కాబట్టి మనల్ని నామినేట్ చేశాడు, మనం దాన్ని క్వశ్చన్ చేయకుండా ఆ టైంలో యాక్సెప్ట్ చేసేసి దాని తర్వాత ఏదైనా పాయింట్ ఉంటే బయట మనం నైట్కి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ మన నామినేషన్కి వచ్చినా మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకన్నా వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడే దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి పృథ్వీకి చెప్తున్నట్టు అనిపించింది. నాకైతే మాత్రం అలాగే అనిపించింది అనమాట. సో మీకేమనిపించింది అన్న, ఒకవేళ నేను రాంగ్ అయితే మాత్రం కామెంట్ చేయండి దీనికోసం ఖచ్చితంగా. అందుకని సైలెంట్గా ఉన్నా. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అన్నాడు కదా అబ్బాయిని, సో అందుకని చేయలేదు, నువ్వైతే అర్థం చేసుకుంటావు అని చెప్పి నాకు అలా అర్థమైంది అంది, తనకు అలా అర్థమైంది, నాకు అలా అర్థమైంది. అదే మీరు అండర్స్టాండింగ్ చేసుకుని నామినేషన్ చేసుకుంటారు. ఒకవేళ మీరు నామినేషన్లోకి వచ్చినా మీరు ఎలిమినేట్ అవ్వరు, ఎందుకంటే మీకన్నా వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారని మీ ధైర్యం, సో వాళ్ళు అయిపోతారని చెప్పి ఇది. ఈ వారం కనుక పృథ్వీ ఎలిమినేట్ అయితే అప్పుడు ఏమవుతుందన్న చూడాలి. పృథ్వీ వాడు అంత వీక్గా ఎందుకున్నాడు, ఎందుకు అసలు ఇంత వీక్గా ఉన్నాడు అభయ్ చెడు, వాడికి టైం కావాలరా, నేను అదే కదా మనం చెప్పి చేసింది, ఒక 2 days టైం ఇస్తే సెట్ అయిపోతాడని చెప్పి. ఈ పెద్ద కంటెస్టెంట్స్ అందరికీ బెల్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఇన్ని రోజులని వీళ్ళు టైం తీసుకోవచ్చు. పాపం బేబాక్ అలాంటి వాళ్ళకి ఏంటంటే అంత టైం ఉండదు, మనం ఇవ్వం కూడా, ఎందుకు ఇవ్వాలి. బేబాక్ ఏమన్నా ముందు నుంచి మనకేం తెలిసే ఏంటి, బేబాక్ వచ్చింది ఎవ్రీ మినిట్ ఆవిడ ఆడలేదు అంటే ఆవిడ పంపించేస్తాం. నిఖిల్ లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇది ఉంది కాబట్టి, ఫ్యాన్ బేస్ ఇవన్నీ ఉంది కాబట్టి కొద్దిగా ఆడకపోయినా మరి సేఫ్గా ఆడినా ఏం చేస్తుందో కూడా మనం ఏం చేయం అనమాట. అంటే ఓట్లు వేస్తాం, ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఓట్లు వేస్తారు. సోనియా, మనకంటే ముందు పోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పోయేంత వరకు మనం సేఫే, ఏంటి ఇంకొక 1 week కొంచెం చూద్దాము సెటిల్ అవ్వని అని చెప్పి, సాయంత్రం మాట్లాడుకుంది ఏదైనా ఉంటే నార్మల్గా మాట్లాడి నార్మల్గా ఉండు, నైట్ డిస్కస్ చేద్దామంట. దీన్ని అంటారు పబ్జీ గ్రూప్ గేమ్ అని. ఇది గ్రూప్ గేమ్ కాకపోతే ఇంకోటి ఏంటి చెప్పండి నాకు. సో సేఫెస్ట్ నామినేషన్స్ ఎవరు లేరనో, లేదంటే వేరే వాళ్ళని వేస్తే అట్ అవుతారని చెప్పి నామినేట్ చేసినా మనం ఎలిమినేట్ అవ్వమనే కదా.
అలాగే వేరే వాళ్ళు ఉన్నారు, మనం ఎలిమినేట్ అవ్వము, తర్వాత చూసుకుందాం, మన టైం ఇంకా చాలా ఉంది, ముందు వెళ్ళాల్సిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారని. ఈ కాన్ఫిడెన్స్ బ్రేక్ అవ్వాలి అబ్బాయి. ఏమంటారు? చూద్దాం బ్రేక్ అయితే లేదా. నిఖిల్ పడుకున్నావు, లేచావు, ఏంట్రా ఈ పాయింట్స్ అని చెప్పి మణికంఠ చెప్తే మణికంఠ ఏదో ఒకటి చెప్పారు, ఆ పాయింట్స్ అని నువ్వేదో పాయింట్స్ చెప్పావు కదా, ఆ పాయింట్స్ అని కరెక్ట్గా పెడితే సరిపోయేది, అతి మంచి తనను చూపించుకు నిఖిల్ అని చెప్పి చెప్తున్నాడు. ఏందిరా నువ్వు అందరి చేత చెప్పించుకుంటున్నావు, నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే యాక్చువల్గా, అందుకోసం చెప్పి నాకు బాధగా ఉంది, లేదంటే అసలు ఉండేది కాదు. నైనిక వచ్చిందనమాట అక్కడ. నిఖిల్ ఎలిమినేట్ అవుతానని చెప్పి అయినా సరే నేను ఇవన్నీ పట్టించుకోను. సో అంటే ఏంటి ఎలిమినేట్ అయ్యేది మణికంఠ, మీ ఇద్దరు నేను టాప్ 10లో చూస్తున్నాను. బాబు టాప్ 10లో చూస్తున్నాను అంటే టాప్ 5లో చూస్తాను, నాకు అర్థం కాల. ఒకవేళ నేను రాంగ్ నేను చెప్పింది టాప్ 10లో చూస్తాను, టాప్ 10కి ఏమి లేదు, ఇంక 3 వారాలు 3 ఎలిమినేట్ అయిపోతే టాప్ 10 ఇంతకు మించే ఉండదు. నిఖిల్ గేమ్ కోసం ఫేక్ చేస్తాడని కాకుండా, నేను అలాంటివి గేమ్ కోసం ఫేక్ చేస్తాడు అలాంటివి ఏం చేయలేను, నాకు వెళ్ళిపోవాలని ఉంది, సో వెళ్ళిపోవాలని చెప్పాలని కానీ లేదంటే ఇక్కడ మణికంఠ ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్పాడు, మైండ్ బ్లోయింగ్. క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ ఉంది కదా, దాన్ని కొడితే అని చెప్పేది స్టార్ట్ చేశాడు. నేను ఎప్పుడైతే బిగ్ బాస్ని క్యారమ్ బోర్డు స్ట్రైకర్ అని అక్కడ డిస్కనెక్ట్ అయిపోయా. ఇదేం ఎగ్జాంపుల్, ఇదేం కంపారిజన్ అనిపించింది నాకు. క్యారమ్ బోర్డు స్ట్రైకర్కి దానికి ఏం సంబంధం అసలు, నువ్వు నీ కంపారిజన్లు కానీ. నబీల్ వచ్చాడు అక్కడ, నువ్వు ఫస్ట్ డే సెకండ్ డే అలా ఉన్నావో అలానే ఉండంట. నబీల్ అసలు ఫస్ట్ డే సెకండ్ డే ఆయన అలా ఉన్నాడని చెప్పి చాలా కంప్లైంట్ చేశాడు, ఆయన మాట్లాడినవ్వట్లేదు అసలు మనల్ని అని చెప్పి. ఇప్పుడు ఎలా ఉన్నావు అలా ఉండమంటున్నాడు. సగం మంది నువ్వు డామినేట్ చేసావు అని చెప్పి నామినేట్ చేశారు అక్కడ. డామినేషన్తో నామినేషన్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ కేర్ఫ్రీగా వచ్చి నువ్వు ఎలా ఉండంటే సేమ్ అలాగే ఉండంటే ఎలా అవుతుంది నబీల్? నువ్వు మళ్ళీ పాత నిఖిల్ అయిపోయి ఏమాత్రం మారలేదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేట్ చేసేస్తాడు నబీల్. యష్మి అండ్ విష్ణుప్రియ డిస్కషన్ అనమాట. విష్ణుప్రియ ఏడ్చినట్టు ఎలా తెలిసింది, నాకు కూడా అప్పుడు అనిపించింది, ఈ అమ్మాయికి ఎలా తెలిసింది అబ్బాయి ఏడ్చినట్టు అని చెప్పి. యష్మి మీ క్లాన్ వాళ్ళే చెప్పారు, నాకు ఫేస్ అయితే గుర్తులేదు కానీ ఎందుకు గుర్తుండదో, గుర్తుంటుందే నేను చెప్పకూడదు, అలాగా చెప్తే మళ్ళీ ఇంకోసారి చెప్పరు. మీ టీం వాళ్ళే చెప్పారు, అయినా పర్సనల్ నామినేషన్ కాదు నేను వేసింది విష్ణుప్రియ, యాజ్ అ చీఫ్గా మాట్లాడాను నేను అని చెప్పి. యష్మి ఈజ్ ఓకే బాగానే చెప్పిందిలేండి, నా లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ నుంచున్నారు అందుకని చెప్పి నేను వేసాను, మీరు స్పోర్టివ్గా తీసుకోలేదు అని చెప్పి. ఇప్పుడు ఇది నిజమే కదా, 3 పేర్లు చెప్పింది, అందులో విష్ణుప్రియ పేరు ఉంది, ముందులో చెప్పింది. యాక్చువల్లీ నామినేషన్ డిస్కస్ చేసుకున్నట్టు అది కూడా. ఏది శాశ్వతం కాదు, మొదటిసారి బహుమతిగా లభించింది, తర్వాత నుంచి సంపాదించుకోవాలని చెప్పి బిగ్ బాస్ మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాడు. ఇది కూడా సీజన్ 17 నుంచి హిందీ బిగ్ బాస్ నుంచి కాపీ చేసింది. నెక్స్ట్ సోనియా, నెక్స్ట్ టైం కామెడీ చేయొద్దు అనడానికి ఆ రియాక్షన్ వచ్చింది. సోనియా మణికంఠ డిస్కషన్ అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా కామెడీ చేయొద్దు అని చెప్పడానికి ముందే గట్టిగా రియాక్షన్ ఇచ్చానని చెప్తుంది. సో మేడంకి కూడా మనం ఏదైనా నెక్స్ట్ టైం చేయొద్దు అంటే ముందు నుంచి గట్టిగా చెప్పాలన్నమాట ఒకేసారి అని చెప్పి. నాది పర్సనల్, అది నన్ను ఎవరైనా పోక్ చేస్తే నేను ఎలా తీసుకుంటాను అన్నది అది వేరే విషయం. సో ఆవిడ చెప్పేది ఏంటంటే నా పర్సనల్ రీజన్స్తో నేను నామినేషన్స్ చేయను, ఓన్లీ గేమ్ రీజన్స్తో హౌస్ రీజన్స్తోనే నామినేట్ చేస్తాను అన్నది చెప్తుంది. సేతదే హౌస్కి సంబంధించింది కాబట్టి చేశానని చెప్పి. నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, పర్సన్స్ నేనే మిస్ అవుతా, నాకు కూడా అన్న కావాలి, తమ్ముడు కావాలి, ఇవన్నీ నాకు ఉన్నాయని చెప్తే మణికంఠ నీకు విష్ణుప్రియకి గొడవలో నేను నిన్ను తప్ప రైటా అని జడ్జి చేయలేకపోయాను. సో ఎందుకంటే నువ్వు నాకు ఎక్కువగా ఎమోషనల్, నువ్వు నాకు సిస్టర్ లాంటిదాన్ని కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వే నాకు క్లోజ్ కాబట్టి ఎమోషనల్గా బాండ్ ఉంది అని చెప్పి ఒక చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ సోనియా అని పృథ్వీ మాట్లాడుకున్నారు. సోనియా పెద్దోడు చిన్నోడు అంటుంది, ఆయన పెద్దోడు ఈయన చిన్నోడు అంట. సో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కాన్సెప్ట్ అనమాట. సో ఏమంటున్నాడు పెద్దోడు అని చెప్పండి, పృథ్వీ ఫ్లిప్ అయిపోయారా, పాయింట్స్ దొరకలేదు ఆ టైంలో, వాడి ఫ్రెండ్స్ని చేస్తే వేరే వాళ్ళకి మంచిగా ఉండొచ్చు అని అంటే ఫ్లిప్ అయిపోయాను నేను, సో ఆ టైంలో పాయింట్స్ దొరకలేదు అన్నాడంట. అలాగే ఫ్రెండ్స్ని చేస్తే వేరే వాళ్ళకి మంచిగా, వాళ్ళతో మంచిగా ఉండొచ్చు కదా, వాళ్ళతో ప్రాబ్లం లేకుండా అని చెప్పి ఫ్రెండ్స్ని చేశాడు అని చెప్పి తనకు చెప్తున్నాడు. ప్రేరణకు చేసింది ఆ పాయింట్ అయితే అసలు నచ్చట్లేదు అని చెప్పాడు. సో అసలు ఏం పాయింట్ అది అని చెప్పి. సోనియా నువ్వు ఒక పని చేసినావు కరెక్టా రాంగా అని చెప్పి డిస్కషన్ పెట్టద్దు, ఏంటి ఇండివిజువాలిటీ లేదా అని అందరిని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆవిడ ప్రేరణను ఎందుకు చేశాడో చెప్తుంది. నువ్వు ఒక పని చేసిన తర్వాత కరెక్టా రాంగా అని చెప్పి నువ్వు డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు, అలా పెడితే నీకు ఇండివిజువాలిటీ లేదనుకుంటారు అన్న పాయింట్ ఆయన చెప్పాలనుకున్నాడని చెప్పి డీకోడ్ చేసింది, అది మ్యాటర్. నెక్స్ట్ ఓము నబిల్కి చెప్తుంటా, ఓము కొంచెం డీకోడ్ బాగానే చేశాడు అనిపించిందా, వాళ్ళ ట్రాప్లో పడకు, అందరితో నుండి చూసావా పృథ్వీకి ఏమైంది చూసావా, కాపాడలేదు, ఒకటి నామినేట్ చేస్తారు, ఇంకోటి కాపాడలేదు కూడా వాళ్ళ క్లైన్ వాళ్ళు, ఇంగిల్ మింగిల్ చెప్పి ట్రాప్ అయిపోతారని. ఇప్పుడు ఎవరైనా కింద ఇంగిల్ మింగిల్ అంటే ఏంటి బ్రో అని చెప్పి మాత్రం నన్ను అడగద్దు, నాకు నిజంగా తెలియదు ఇంగిల్ మింగిల్ అంటే ఏంటో. నాకు ఎంగిలి తెలుసు, మింగిల్ తెలుసు, ఇంగిల్ మింగిల్ ఎవరో తెలియదు. సో నబీలి చెప్తున్నాడు అనమాట, ప్రేరణను కాపాడింది అది అని చెప్పి, వాళ్ళంతే అని చెప్పి ఇద్దరికి నామినేట్ చేశారు, అది కూడా గేమే. అంటే నిఖిల్ ప్రేరణకి ఫ్రెండ్స్ మధ్యలో కూడా నామినేట్ చేసుకున్నారు, నిజంగా గేమే అని ఇది బాగానే డీకోడ్ చేస్తాడు. గేమే, బయట వాళ్ళకి ఏమైనా అయితే ఏమైనా అనుకుంటారు, ఏంటో వాళ్ళ రిలేషన్స్ పాడైపోతాయి అని చెప్పి ఇలా నామినేట్ చేశారు, నిజంగా పాయింట్స్ లేవని కాదు. బిగ్ బాస్ స్టే ఎలా అనిపించిందని అడిగాడు.
సో ఇంకా మీరు ఎంజాయ్ చేసిన చాలు. ఇంట్లో ఉన్న ప్రతి రేషన్ ఐటము, ప్రతి వస్తువు, వండంది అన్నీ పెట్టండి అంటే వీళ్ళు మొన్న లగ్జరీలు దొరికింది అది కూడా అంటే ప్రతిదీ అంటే అన్నీ అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అన్నీ పెట్టారు. పాపం వీళ్ళు తినలేదు, వండుకున్నారు. ట్రైలో ఏమైందంటే మేము వండుకున్నాం అక్కడ మీరే తినండి అని చెప్పి అంత ఎవరో అంటే అమ్మ వీళ్ళు శాపం మనకెందుకు లేని ఒక 5 నిమిషాలు టైం ఇచ్చాడు తినండి అని చెప్పి ఈ లోపల తిన్నారు. తిన్న తర్వాత కూడా సరిగ్గా పెట్టకపోతే మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, మీ మనీ కట్ అయిపోతాయి అని చెప్పి ప్రేరణ వాళ్ళకి వార్నింగ్ వస్తే అన్నీ పెట్టేసి సైలెంట్గా వచ్చి చుప్చాప్ కూర్చున్నారు. దాని తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి టాస్క్లు పెట్టాడు అనమాట. ఏంటి అన్నది అన్సీన్లో కానీ లేదంటే రేపు ప్రోమోలు వచ్చినప్పుడు కానీ మాట్లాడుకుందాం. అంతే జరిగింది ఈరోజుకి. మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. అలాగే నైట్ అన్సీన్ పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా పాయింట్స్ జరిగినాయి. కాకపోతే దానికి ముందు జరిగిన టాస్క్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని పైనుంచి అన్సీన్ చెప్పుకుందాం. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.